అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ఇప్పుడు చూసుకుంటే సకల శాఖ ప్రావీణ్యుడు మీకు అర్థమైపోతుంది ఈ పాటికి. అద్భుతమైన అదే కాకుండా జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వాళ్ళ కుమారుడు సజ్జల భార్గవరెడ్డి గురించి మీకు తెలియదు ఏమీ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ అంతా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉండేది. ఆయన చెప్తేనే అనేక రకాలుగా అసభ్యకర పోస్టులు పెట్టడం, అన్నిటికి వ్యూహకర్త రచయిత అన్నీ ఈ సజ్జల భార్గవరెడ్డి. అలాంటి సజ్జల భార్గవరెడ్డికి అరెస్ట్కి రంగం సిద్ధమైంది. సో ఏంటని ఇప్పుడు ఎలా ఏ సందర్భం బట్టి అలా అరెస్ట్ చేస్తూ ఉంటారు? మొత్తం మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి కర్త కర్మ క్రియ అన్నీ సజ్జల భార్గవరెడ్డి అయ్యే గత 5 ఏళ్ళు కూడా వైసీపీ పాలనలో పేటీఎం బ్యాచ్ని నడిపించిన, వైసీపీ సోషల్ మీడియాని నడిపించిన, తనకి ఇష్టానుసారంగా వాళ్ళ ఇంట్లో కూడా ఆడవారు ఉంటారని మరచి ఎదుటివారి ఇంట్లో ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని నీచాతి నీచంగా ట్రోల్స్ చేసి ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్స్ చేసి ఈరోజు అలా కామెంట్లు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధులను అరెస్ట్ చేశారన్న విధంగా హడావిడి చేస్తూ ఉన్నారు. సజ్జల భార్గవరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అంటే అనే ప్రశ్న ఎవరన్నా అడిగితే వాళ్ళని ప్రపంచంలో ఎన్ని కంపెనీలు చెప్పులైతే ఉంటాయో అన్ని కంపెనీలు చెప్పులతో కొట్టాలండి. అంటే నాకు ఎన్ని బ్రాండ్లు ఉంటాయో తెలియదు కదా, అందుకని ఎన్ని బ్రాండ్లు ఉంటే అన్ని బ్రాండ్ల చెప్పులతో వాళ్ళని కింద నుంచి పైకి టాప్ టు బాటం కొట్టాలి. ఆ రోజు నీ ఇంట్లో ఆడవాళ్ళని కాదు కదా అన్నది, అందుకే నీకు నొప్పి తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆడవాళ్ళని అన్నారు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అన్నప్పుడు వాళ్ళకి బాధ కలిగింది. సమాజంలో వాక్ స్వతంత్రం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఏది పడితే అది చేయించేస్తానంటే అన్నవాళ్ళని అరెస్ట్ చేసాం. కొంతలో కొంత అన్నవాళ్ళని అరెస్ట్ చేసాం, జైల్లో పెట్టాం. మరి అనిపించిన వాడిని చెయ్యాలి కదా. వాడేదో 5 రూపాయలకి కక్కుర్తుపడి భార్గవరెడ్డి మన అనుకున్నాడు, ముఖ్య సలహాదారుడు ప్రభుత్వానికి సజ్జల రామకృష్ణారెడ్డి మన అనుకున్నాడు, ఆయన మాట జగన్మోహన్ రెడ్డి వింటాడు అని చెప్పి వాళ్ళ అండ చూసుకుని రెచ్చిపోయిన ఈ మాఫియా అంతా కూడా చాలా వరకు ఈరోజు కనిపించట్లేదండి. ఈవెన్ సజ్జల భార్గవరెడ్డి కూడా ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళ పార్టీ ఓడిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే ఆయన అబ్స్కాండ్ అయిపోయాడు. ఈ రోజుకి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నాడు. మరి బెయిల్ కోసం తిరుగుతున్నప్పుడు కోర్టులు కూడా చూస్తాయి కదండి, ఏ పాయింట్లో బెయిల్ ఇవ్వాలి, ఏ పాయింట్లో ఇవ్వకూడదు అనేది న్యాయ వ్యవస్థకి తెలుసు కదా. వాళ్ళేమీ సాదాసీదా వాళ్ళు కాదు కదా, చూశారు. సో వాళ్ళ బెయిల్ పిటిషన్ రోజు పోస్ట్పోన్ అవుతూ వస్తూ ఉంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే వీలైనంత త్వరలో మేబీ డిసెంబర్ ఎండింగ్ లోపే సజ్జల భార్గవరెడ్డిని తీసుకొచ్చి కటకటాలు వెనక వేయనున్నారనేది అయితే చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. నిజంగా నీచులండి ఇలాంటి వాళ్ళంతా కూడా. వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలన్నా కూడా చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఒక్కోసారి. రోజు వీళ్ళ గురించైనా మాట్లాడాలి మనం, ఇంకా మనకు వేరే పని లేదా అన్నంత చిరాకు వస్తూ ఉందన్నమాట. కానీ ఏం చేస్తాం, సమాజంలో ఇలాంటి చీడ పురుగుల్ని ప్రజల్లోకి వీళ్ళు చేస్తున్న చీడ పనుల్ని తీసుకెళ్ళాలి అంటే మాలాంటి వాళ్ళందరూ కూడా గొంతు విప్పాలి కదా. మేము గొంతు విప్పకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే ప్రభుత్వం ఏదో, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, కావాలని అబద్ధాలు ఆడుతుందనో లేదంటే అబద్ధ ప్రచారాలు లేదా అబద్ధ అరెస్టులు చేస్తుందనో అని అనుకుంటారు. ఈరోజు అదే ప్రయత్నమే వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని బలవంతంగా అరెస్టులు చేస్తున్నారు, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అని చెప్పి ముసలి కన్నీరు గారిస్తుంది. కానీ ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏం మాట మాట్లాడినా చివరికి అక్కడికే వస్తున్నాడండి. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొడుకు ఎక్కడున్నాడో నీకు తెలుసు. ముందు ఆ కొడుకుని అరెస్ట్ అవ్వకుండా మీరు చేసిన బాగోతాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం బయటికి తీసుకొస్తూ ఉంది. సో వాటి నుంచి మీరు తప్పించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళినా మేబీ 1 సంవత్సరం లేట్ అవుద్దేమో పట్టుకోవడం, కానీ ఎప్పటికైనా పట్టుకుంటారు. కనీసం ఆ సంవత్సరం అన్నా మీరు మీ కొడుకు బయట ఉన్నాడని చెప్పుకోవాలి అంటే ఇంకెక్కడికన్నా పంపించేసుకోండి. దేశం దాటించుకుంటారో లేదంటే ఎక్కడన్నా మీరు 5 ఏళ్ళలో సంపాదించుకున్న డబ్బుతో సపరేట్ ఐలాండ్ కొనుక్కుంటారో, నిత్యానంద స్వామిలాగా కొనేసుకుని అక్కడికి వెళ్ళిపోయి మీ రూల్స్ మీరు క్రియేట్ చేసుకుంటారో చేసుకోండి. బట్ అంతిమంగా మాత్రం మీరు తప్పు చేశారు కాబట్టి మీకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. సజ్జల భార్గవరెడ్డి అనేవాడు వాడిని వాడు వీడు అని
అని పిలవడం కూడా ఆ పదానికే అవమానం అండి. అసలు ఆడపిల్లల్ని ఎంత నీచాతి నీచంగా, ఎంత ఘోరాతి ఘోరంగా పోస్టులు పెట్టించి అవమానించే విధంగా చేశాడు అంటే, తను ఒక తల్లి కడుపులోంచే పుట్టుకొచ్చాడు కదండి. ఆ తల్లి కూడా ఒక ఆడదే కదండి. అది మరిచిపోయి ఇష్టానుసారంగా టీడీపీలో ఉన్న మహిళల్ని, జనసేనలో ఉన్న మహిళల్ని నీచాతి నీచంగా ట్రోల్స్ చేయించాడు అంటే ఇంకా వాళ్ళ గురించి మనం ఏం చెప్పుకుంటాం? ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్ష పడాలి. వీళ్ళని చూసి మీరు ఈరోజు బోరిగడ్డ అనిల్నో లేదంటే వర్రా రవీంద్రారెడ్డినో వీళ్ళని అరెస్ట్ చేస్తే మహా అయితే పోస్టు పెట్టేవాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు భయపడతాడండి. ఇలాంటి సజ్జల భార్గవరెడ్డి లాంటి వాడిని అరెస్ట్ చేసి వాడికి సరైన శిక్ష వేస్తే ఇంకొక సజ్జల భార్గవరెడ్డి పుట్టుకు రాకుండా ఉంటాడు. ఇంకొకడు పోస్ట్ పెట్టాలి అంటే మన వెనక మనం ఏ పోస్ట్ పెట్టినా మనల్ని సపోర్ట్ చేసేవాడు మన వెనకున్నాడు అన్న ఆ పనికి మాలిన ధైర్యం అనేది లేకుండా ఉంటుంది. దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదండి, ధైర్యం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అనేది. సో ఆ భయాన్ని ఈరోజు ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం, బాధ్యత, ఆవశ్యకత ఉంది అనేది అయితే నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చాలామంది అరెస్ట్ అయ్యారు కదా, అందరూ అరెస్ట్ అయ్యారు. ఒక సామాన్యులాగా ఏదో పోస్ట్ పెట్టి అరెస్ట్ అయ్యారు. కానీ ఈ సోషల్ మీడియా వింగ్ అంతా హెడ్గా నడిపిస్తున్న భార్గవరెడ్డికి రేపు పొద్దున్న ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది ఒకవేళ అరెస్ట్ అయింది? ఎందుకంటే వీళ్ళందరికీ ఒక రకంగా అయితే అసలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈ సజ్జల భార్గవరెడ్డి, ఇతనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది ఒకళ్ళు ఉంటే? అంటే మీరు అనుకునే ట్రీట్మెంట్ అయితే ఉండదండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అనుకునే ట్రీట్మెంట్ అంటే గతంలో వైసీపీలో ఉండగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు, స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టారు అని చెప్పి అదే ఇప్పుడు జరగాలని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ అదైతే ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తుందండి. చట్ట ప్రకారం వెళ్తున్నప్పుడు ఆ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని పక్కన పెడుతుంది, దాని జోలికి వెళ్ళదు. ఏది న్యాయబద్ధంగా ఉంటుందో, ఏది సాకేతికంగా ఉంటుందో ఆ విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో తప్పు చేశాడు అని చెప్పి కోర్టు నిర్ధారించి ఏ శిక్ష అయితే వేస్తుందో ఆ శిక్షనే ఇక్కడ అమలు చేస్తుంది. అంతేగాని వీళ్ళు సొంతంగా లూప్ హోల్స్ని ఉపయోగించేసుకుని సరే ఈ నోటుకొచ్చినట్టు మాట్లాడాడు కదా అని చెప్పి లోపల పడేసి చిత్రహింసలు పెట్టేసి చితక్కొట్టేసి అలా చేశారనుకోండి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దురాఘాతాలకి ఇప్పుడున్న వీళ్ళకి తేడా ఏముంటుంది? సో ప్రజలు ఆ తేడా గమనించే కదా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా సాదాసీదా వ్యక్తి కాదు కదా. ఆయనకి తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు. ఆయన నేను మారానని చెప్తున్నాడు, కానీ నిజంగా మారుంటే ఇప్పటికీ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా తోలు ఒలిచి దండానికి ఆరేసేవాళ్ళు. ఏది చేసినా మనం చట్ట ప్రకారం వెళ్ళాలి, చట్ట ప్రకారమే చెయ్యాలి అనే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న గొప్ప వ్యక్తి అండి. భీష్ముడు లాంటాడు అండి చంద్రబాబు నాయుడు. ఒక భీష్ముడు లాంటాడు. మహాభారతంలో భీష్ముడు ఎలాంటి వాడో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళు. సో ఆ విధంగా ఆయన ముందుకెళ్తారు తప్పితే ఏదో తీసుకొచ్చేసి వాళ్ళని భయపెట్టేసి కొట్టేసి చింపేసి తాత్కాలికంగా భయం కల్పించాలి అనుకుంటే మాత్రం అది ప్రభుత్వానికే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఆ దారిలో అయితే వెళ్ళట్లేదనే నేను అనుకుంటున్నాను, ఇక ముందు కూడా వెళ్ళదనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.